సార్ కానీ ఇలాంటి సోషల్ మీడియా స్టార్స్ ఎంత కాలం ఉండగలుగుతారు సార్? 6 నెలల్లో మళ్ళీ సైలెంట్ అయిపోవచ్చా? చెప్పలేం. అంటే ఇది వాళ్ళ ఐడియా ఏమిటి అనేది తెలీదు. అతను సిసోడియాతో వీళ్ళందరితో దిగిన ఫొటోస్ అన్నీ పెడుతున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో. అతను ప్రధానంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టేలా కనిపిస్తున్నాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను నేను, ఒక యాప్ క్రియేట్ చేస్తాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి సామాజిక రుగ్మతలన్నింటినీ దానిలో పెట్టండి, ఇలాంటివేవో చెప్తున్నాడు ఆయన. కానీ అది కాదు కావాల్సింది. అంటే భారతదేశంలో అసలు యాక్చువల్ సఫరింగ్ ఏమిటి అనే దాని మీద ఒక సర్వే జరగాలి. అలా యూత్ని కదిలించి జనాల్లోకి, అంటే గ్రామాల నుంచి నగరాల వరకు ఒక సర్వే ప్రోగ్రాం నీ కోసం నువ్వు చేసుకోవాలి. చేసుకుని అందరినీ కనెక్ట్ చేసి రోడ్డు మీదకు తీసుకురాగలిగితే అప్పుడు ఇది సక్సెస్ అయినట్టుగా భావించాలి. ఇంత లాంగ్ టర్మ్ ప్రోగ్రాము, ఇంత లాంగ్ టర్మ్ వ్యూహము ఇది ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికల వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఈ భ్రష్టు పట్టినటువంటి రాజ్యాంగ సంస్థలని భ్రష్టు పట్టించారు, ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వీటన్నిటి గురించి ఆయన అభిప్రాయం ఏమిటనేది బయటకు రావాలి ముందు. అంటే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఓట్ చోరీ గురించి మాట్లాడాడు. అలాగే సర్ పేరుతో ఎన్నికల, అంటే ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి మార్పులు, వ్యతిరేకంగా పడతాయనుకున్న ఓట్లను పీకేసి ఆ ప్లేస్లో అనుకూలంగా పడతాయన్న ఓట్లను వీళ్ళే ప్లాంట్ చేస్తున్నారు. ఇలాంటి గందరగోళాలు, ఈవీఎం గందరగోళాలు, మాయాజాలాలు, అంటే ఎన్నికలు అనేది వీళ్ళు ఎలా పడితే అలా ఆపరేట్ చేసేటువంటి వ్యవహారంగా మారిపోయింది. అందుకని వీటన్నిటి గురించి మాట్లాడాలి ఆయన. మాట్లాడటం మొదలు పెడితే ఇదేదో సీరియస్ మూమెంట్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మీరు అన్నట్టుగా ఈ సెన్సేషన్ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళకపోతే ఇది 6 నెలల్లో ముగిసేటువంటి వ్యవహారం. ఓకే సార్, ఫేక్ ఫాలోవర్స్ అని కూడా వాదిస్తున్నారు. సో అలాంటిది ఏమైనా ఉంటుందా? ఛాన్స్ ఉంది. అంటే ఒక వేవ్ అయితే క్రియేట్ అయింది ఫస్ట్ డే. ఆ క్రియేట్ అయింది, అక్కడి నుంచి రకరకాల జ్ఞానులు ప్రవేశిస్తారు దీనిలోకి. అలా ప్రవేశించిన జ్ఞానులు డ్రైవ్ మొదలుపెట్టి ఉండొచ్చు. ఒక హైప్ క్రియేట్ అవటానికి, నెంబర్ క్రియేట్ అవటానికి ఈజీగా ఒక వీడియోని 1000 మంది చూస్తున్నారు అని భ్రమింపజేసేంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. అలాంటి వాళ్ళు ఎవరైనా వేలు పెట్టి ఉండొచ్చు. అతను ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి అలాంటి సర్వీసెస్ చేసిన కుర్రాడే కనుక అది కూడా జరిగే ఛాన్స్ ఉంది, జరిగి ఉండొచ్చు.